అది పశువులపురం అనే గ్రామం. ఆ గ్రామంలో ఒకరోజు రాత్రి కూరగాయలమ్ముకుంటూ ఒక ఆమె వస్తోంది. ఆమె పెద్దగా అరుస్తూ కూరగాయలమ్ముతూ ఉంటుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు అని అరుస్తూ ఉంటుంది. ఆ శబ్దాలు వింటున్న ఒక ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇంత రాత్రి వేళ కూరగాయలు అమ్ముతుంది ఎవరు? కొంపదీసి తెల్లవారిపోయిందా ఏంటి అని గడియారం వైపు చూస్తుంది. ఆ గడియారంలో టైం చూస్తే ఉదయం 7 గంటలు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది. అప్పుడు 7 అయిందా? ఇప్పుడే పడుకున్నట్టు అనిపిస్తుంది. కూరగాయలు అమ్మే ఆమె భలే సమయానికి వచ్చింది అని తలుపు తీసుకుని బయటకు వెళ్తోంది. కానీ బయటంతా చీకటిగా ఉంటుంది. ఆ కూరగాయలమ్మే ఆమె దయ్యంగా మారిపోతుంది. తాజా తాజా కూరగాయలు కావాలమ్మా నీకు? రా, నాకు కూడా తాజా తాజా మనిషి తల కావాలి అని ఆ దెయ్యం అంటుంది. ఆ దెయ్యాన్ని చూసిన ఆమె చాలా భయపడిపోతూ పరిగెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం ఒక్కసారిగా ఆమె 2 కాళ్ళు పట్టుకొని కింద పడేస్తోంది. అప్పుడు ఆమె ఇలా అరుస్తుంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ దెయ్యం ఆమె తలను నరికి తింటూ ఉంటుంది. చాలా రుచిగా ఉంది ఈ మనిషి మాంసం. ఈమె మెదడు చాలా రుచిగా ఉంది అంటూ ఆ తలను తిని మాయమైపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆమె భర్త, ఊరి ప్రజలు తలలేని శవాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. ఎవరో కావాలని ఇదంతా చేశారు, కానీ ఇలా చేయాల్సిన అవసరం ఎవరికుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి భర్త ఇలా అంటాడు. నాకు శత్రువులు కూడా ఎవరూ లేరు. నా భార్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఎవరికీ అవసరమే లేదు అంటూ బోరుమంటూ ఏడుస్తాడు. అలా ఆ రోజు గడిచిపోతోంది. ఆ రోజు రాత్రి సమయం అతను ఒంటరిగా తన భార్య గురించి ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడే ఎవరో తలుపు కొడతారు. బాబూ, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు? అయినా ఇప్పుడు కూరగాయలు అమ్మటమేంటి అని తన ఇంటి కిటికీ నుంచి బయటకు చూస్తాడు. బయట ఉన్న ఆమె అచ్చం తన భార్యలాగా ఉంటుంది. అతను ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బయటకు వెళ్తాడు. లక్ష్మి, నువ్వు బ్రతికే ఉన్నావా? నీకేం కాలేదు కదా? అప్పుడు ఆమె పెద్దగా నవ్వుతూ, ఏంటి బాబు, నీ భార్య కోసం వచ్చావా? ఈ కూరగాయల కోసం వచ్చావా అంటూ దెయ్యంగా మారిపోతుంది. ఆ దెయ్యాన్ని చూసిన అతను చాలా భయపడిపోతాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అసలు ఏం కావాలి నీకు? నీకోసమే వచ్చాను. నీ భార్య మెదడు చాలా బాగుంది. ఇప్పుడు నాకు నీ మెదడు కూడా రుచి చూడాలని ఉంది. అంటే నా భార్యను చంపింది నువ్వే అన్నమాట. నిన్ను ఏం చేస్తానో చూడు అని ఆ వ్యక్తి ఒక కత్తితో ఆమెను చంపబోతూ ఉంటాడు. ఆ దెయ్యం ఆ కత్తిని గాల్లోకి ఎగరేసి తన తలను నరికేస్తుంది. ఆ దెయ్యం ఆ తలను పట్టుకొని, అబ్బా, వీడి భార్య తల కంటే వీడి తల చాలా చాలా అద్భుతంగా ఉంది. వీడి తల ఆహా అని పెద్దగా నవ్వుతూ అతని తలను తిని వెళ్ళిపోతుంది. ఈ విషయమంతా అతని పక్కింట్లోనే ఉంటున్న ఊరి పెద్ద చూస్తాడు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం తన ఇంటి ముందు ఆ శవాన్ని చూసి ఊరి ప్రజలతో ఇలా అంటాడు. ఈ భార్యాభర్తలిద్దరినీ చంపింది ఒక దెయ్యం. అది రాత్రిపూట కూరగాయలమ్ముతూ మనిషిని చంపుతుంది. ఎవరు కూడా దయచేసి బయటకు రాకండి అని ఆ ఊరి పెద్ద ఊరిలో ప్రజలందరికీ చెప్తాడు. అతని మాటలు విని ఆ ఊరి ప్రజలంతా చాలా భయపడిపోతారు. అలా ఆ రోజు రాత్రి దెయ్యం మళ్ళీ ఊర్లోకొస్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా అంటూ కేకలు వేస్తోంది. కాని ఎవరు కూడా బయటకు రాకపోవడంతో ఒక్కొక్క ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఉంటుంది. తాజా తాజా కూరగాయలమ్మా, తీసుకోండి, తెల్లవారిపోయింది, ఇంకా నిద్రపోతున్నారేంటి? తాజా తాజా కూరగాయలు తీసుకోండి అని కేకలు వేస్తోంది. ఇక ఇళ్లలో ఉన్నవారు వాళ్ళంతా అది దెయ్యమని పసిగట్టి ఎవరు కూడా బయటికి రారు. అలా తెల్లవారిపోతుంది. ఇక ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ మరుసటి రోజు ఊరి పెద్ద ప్రజలతో ఇలా అంటాడు. అది ప్రతిరోజు అలాగే వస్తుంది. మీరు మాత్రం తలుపులు తీయకుండా జాగ్రత్త పడండి. తలుపులు తీశారంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఆ దెయ్యం చంపి తినేస్తోంది అని చెప్తాడు. అందులో ఒక వ్యక్తి ఆ ఊరి పెద్దతో ఇలా అంటాడు. ఊరి పెద్దగారు, ఎంతకాలం ఇలా భయపడుతూ ఉంటామండి? దానికి
ఏదో ఒక పరిష్కారం కూడా ఆలోచించండి. అందుకు ఆ ఊరి పెద్ద, నేను ముందుగానే దాని గురించి ఆలోచించాను. పక్క ఊరి నుంచి స్వామీజీని పిలిపించాను. ఆయన ఈ రోజు వస్తా అని చెప్పారు. ఆ స్వామీజీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను అని ఆ ఊరి పెద్ద ఊర్లో ప్రజలకి చెప్తాడు. ఇంతలో స్వామీజీ అక్కడకు రాని వస్తాడు. స్వామీజీని చూసిన వాళ్ళంతా అతనికి నమస్కరిస్తారు. ఇక ఆ స్వామీజీకి ఆ ఊరి పెద్ద జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు స్వామీజీ వాళ్ళకి ఆ దెయ్యాన్ని ఊరి నుంచి తరిమి కొట్టడానికి ఒక రహస్యాన్ని చెప్తాడు. అందుకు ఊరి పెద్ద సరే అంటాడు. ఆ రోజు రాత్రి సమయం దెయ్యం కూరగాయలమ్ముతూ మళ్ళీ వస్తుంది. రావాలమ్మా, తాజా కూరగాయలు, తాజా కూరగాయలు అంటూ ఉండగా ఒక ఇంటి గుమ్మం ముందు ఒక తల వేలాడుతూ ఉంటుంది. దాన్ని చూసిన దెయ్యం ఆశ్చర్యపోతుంది. మనిషి తల? నా కోసమే వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టున్నారు. అంటే నా గురించి అందరికి తెలిసిపోయిందన్నమాట. నాకు భయపడి వీళ్ళంతా ఈ పని చేసినట్లున్నారు. ఇక రోజు నాకు వేటాడే పని లేదు. రోజుకొక తల ఇక్కడే వేలాడదీస్తారన్నమాట. అలా చాలా సంతోషపడుతూ వెళ్లి ఆ తలను పట్టుకుంటుంది. అలా పట్టుకోగానే ఆ దెయ్యం శరీరం అంతా మంటలు మండిపోతుంది. మంటలు! ఎవరు కావాలని ఇదంతా చేశారు? మిమ్మల్ని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అంటూ ఆ దెయ్యం పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. ఇంతలో స్వామీజీ ఊరి పెద్ద అలాగే మరికొంతమంది కలిసి అక్కడికి వస్తారు. అప్పుడు స్వామీజీ ఆ దెయ్యంతో ఇలా అంటారు. ఎవరు నువ్వు? ఎందుకు మంచి ప్రాణాలు తీస్తున్నావు? అసలు నువ్వెవరు? నీకేం కావాలి? మర్యాదగా చెప్పు, లేకపోతే నిన్ను పూర్తిగా అంతం చేస్తాం. ముందు మంటలు ఏర్పడి అప్పుడు చెప్తాను. నీ తెలివితేటలు నా ముందు చూపించకు. ముందు నువ్వు ఎవరో చెప్పు, లేదంటే నువ్వు పూర్తిగా అంతమైపోతావు. అసలు నీకేం కావాలో మర్యాదగా చెప్పు. వద్దు వద్దు, పగ తీరదు. ఈ ఊరి మీద నీకు పగ ఎందుకు? వీళ్ళు నిన్నేం చేశారు? స్వామీజీ అలా అడగగానే ఆ దెయ్యం పెద్దగా ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్తుంది. నేను ఒక కూరగాయలు అమ్ముకునే ఆమెని. ప్రతిరోజు కూరగాయలు తీసుకొని ఈ ఊర్లో వెళుతుండేదాన్ని. నాకు మా నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయన కూడా మంచాన పడ్డాడు. ఆయన్ని బతికించుకోవడం కోసం ఎండనక వాననక ఊరూరా తిరుగుతూ ఈ కూరగాయలు అమ్ముకుంటూ ఉండేదాన్ని. అలా ఉండగా ఒకరోజు మబ్బులు కమ్మేశాయి. బాగా చీకటి పడింది. వర్షం జోరుగా కురుస్తుంది. నేను ఆ వర్షంలో చిక్కుకుపోయాను. అప్పుడే నేను చంపిన ఆ కుటుంబంలో ఆ ఇద్దరు, ఆ ఆడ మగ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఉన్నట్టుండి జోరుగా వర్షం మొదలైంది. పాపం మీరు రోజు కూరగాయలు అమ్ముకుంటూ వస్తారు కదా అన్నారు. అందుకు నేను అవును, నేను కూరగాయలు అమ్ముతూనే వస్తాను అని నన్ను మాటల్లో దించారు. అలా మాట్లాడుతూ ఉండగా ఆమె ఒక్కసారిగా నా చేతిలోని డబ్బు సంచిని లాక్కొని పరిగెత్తింది. నేను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఉండగా ఆ పక్కనున్న వ్యక్తి పట్టుకుంటాను అని చెప్పి నన్ను బలవంతంగా నాపై అత్యాచారం చేశాడు. నేను న్యాయం కోసం ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళాను. అప్పుడే ఊరి పెద్ద, చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, నీకు కూరగాయలు అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? నన్ను పెళ్లి చేసుకో, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని అన్నాడు. ఆ మాటలకి నేను ఏడుస్తూ, నీకు నా తండ్రి వయసు ఉంటుంది, న్యాయం కోసం ఇక్కడికి వస్తే నన్ను వక్ర బుద్ధితో చూస్తారా అంటూ అతన్ని తిట్టి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా ఊరి పెద్ద కొంతమంది మనుషుల్ని పంపించాడు. వాళ్ళు నన్ను బలవంతంగా అతని దగ్గరకు తీసుకెళ్లారు. అతనితో పాటు వాళ్ళు కూడా నాపై అత్యాచారం చేసి నన్ను చంపేశారు. నాకు నరక యాతన చూపించారు. ఇప్పుడు చెప్పండి, నేను వీళ్ళని చంపడంలో న్యాయం ఉందా లేదా? అక్కడ నా తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఆకలితో అల్లాడిపోయి ఆయన ప్రాణాలు విడిచాడు. నేను చేసిన తప్పేంటి? తండ్రి కోసం కష్టపడడం నా తప్ప? అన్యాయంగా నా ప్రాణం తీశారు. నా తండ్రి చివరి రోజుల్లో జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నాను. ఆయనకు కూడా భూమి మీద నూకలు లేకుండా చేశారు. అలాంటప్పుడు నేను ఈ ఊరి మీద పగ ఎందుకు తీసుకోకూడదు? ఈ ఊరిలో ఒక్కరు కూడా మంచివాళ్ళు లేరు, అందరూ చెడ్డవాళ్లే. అందరినీ చంపేస్తాను. అందుకే కూరగాయల పేరుతో మోసం చేస్తూ అందరినీ చంపుతున్నాను.
అని ఆ దెయ్యం జరిగిన విషయం మొత్తం చెబుతుంది. నీకు జరిగింది అన్యాయమే, నేను కాదనటం లేదు. కాని కొంతమంది చేసిన పాపానికి ఊరందరి ప్రాణాలు తీయటం సరైన విషయం కాదు. ఎవరైతే నీకు అన్యాయం చేశారో వాళ్లలో ఇద్దరిని నువ్వు ఇంతకుముందే చంపేశావు. మిగిలిన వారిని కూడా చంపి పగ తీర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వన్నట్టు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. ఈ ఊరిలో మంచివాళ్ళు కూడా ఉన్నారు. నువ్వది అర్థం చేసుకో. అయితే నాకు అన్యాయం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు అని అంటూ ఉండగానే ఊరి పెద్దతో కలిపి కొందరు వ్యక్తులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తారు. వెంటనే ఆ దెయ్యం ఇలా అంటుంది, వాళ్ళు పారిపోతున్నారు. నన్ను ఈ పంది నుంచి విడిపించండి. నేను వాళ్ళని చంపి నా పగ తీర్చుకొని వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఈ బందీ నుంచి విడిపించండి అని ప్రాధేయపడుతూ ఏడుస్తుంది. అందుకు స్వామీజీ ఆమెను వెంటనే ఆ బందీ నుంచి విడిపిస్తాడు. ఇక వెంటనే ఆమె పరుగులు తీస్తూ ఒక్కొక్కరి వెంటపడుతూ మిగిలిన 4 వ్యక్తుల్ని కూడా చంపేస్తోంది. ఇక ఆ దెయ్యం అప్పుడు పెద్దగా నవ్వుతూ ఇలా అంటుంది, నాన్నా, నిన్ను నన్ను పొట్టన పెట్టుకున్న వీళ్ళని చంపేశాను నాన్న. నీ ఆత్మకు శాంతి కలిగింది. ఇప్పుడు నా ఆత్మకు కూడా శాంతి కలిగింది నాన్న. ఇక నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను నాన్న అంటూ పెద్దగా ఏడుస్తోంది. అలాగే స్వామీజీతో కూడా ఆ దెయ్యం మాట్లాడుతుంది. స్వామీజీ, మీకు చాలా కృతజ్ఞతలు స్వామీజీ. మీరిక్కడికి వచ్చి నిజాలు తెలుసుకొని నాకు న్యాయం చేశారు. మీకు చాలా కృతజ్ఞతలు. జన్మంటూ ఉంటే ఆడదానిగానే పుట్టకూడదని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏదేమైనా మీరు నాకు న్యాయం చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ కంటతడి పెట్టుకుంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. అలా ఆమె బాధను చూసిన వాళ్ళంతా చాలా బాధపడతారు. పాపమని ఆమెపై జాలి చూపిస్తారు. ఏదేమైనా సరే ఆమె ఆత్మ శాంతించి ఊరిని విడిచి వెళ్లిపోవడంతో ఊరి ప్రజలంతా ఆ దెయ్యం భయం లేకుండా సంతోషంగా జీవిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా మాయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.